నేడు చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ స్థాపించిన సందర్భంగా అనేక మంది అంటే ఎవరి శక్తి కోరింది వాళ్ళు ఇస్తున్నారు. కొన్ని చోట్ల ₹1,00,00,000 ఇచ్చే ఉన్నారు. సామాన్యుడు సైతం నేను సైతం అని చెప్పేసి ఉన్న దాంట్లోనే అన్న క్యాంటీన్కి డొనేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగా సార్ మీ ఈయన గారు కూడా ఇచ్చారు. మీ పేరెంట్స్ సార్? నా పేరు శనగల వీరశంకర్రావు అండి. నా కూతురు ఏ ఊరండి మీది? ఇక్కడ మంగళగిరిను. నా ఒక నెల పింఛను మామూలుగా 4,000 డొనేషన్ చేశాను అన్నా క్యాంటీన్కి. అమ్మాయి ఆయుష్ ఆరోగ్యం బాగుండాలని మీకు వచ్చే పెన్షన్ డొనేట్ ఒక నెల ఇది మామూలుగా పింఛను మామూలుగా ఇచ్చేసాను అన్నా క్యాంటీన్కి. నా అలాగనే అందరూ మామూలుగా తోడ్పడి చేస్తారన్న ఆలోచనతో నన్ను చూసి నలుగురు పోగయ్యి ఇట్లా చేస్తారేమోనన్న ఆలోచనతో చేశాను. గొప్పల కోసం ఏం కాదు, వాళ్ళు తింటే నా బిడ్డకి మామూలుగా ఆశీర్వాదం వచ్చిద్దన్న ఆలోచనతో చేశానండి, అంతేగాని వేరే విషయం ఏం కాదు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పేదవాడికి వచ్చిన ఒక అన్నం పెట్టడం ప్రతి ఒక్కరి లక్ష్యం. అదేవిధంగా ఈ లక్ష్యానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఎట్లా చేస్తాను అనుకుంటున్నారు? ఏ విధంగా? బాగానే ఉందండి. వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు కూడా పరిశుభ్రత బాగా పాటించేసి స్నానాలు చేసేది మనం పెట్టేది కూడా సరిపోని పెడుతున్నారు. టిఫిన్ సెక్షన్ కానీ నేను లోకేష్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చాను. ఆడ ఉదయం మామూలుగా టిఫిన్ చేశాను. అంతకుముందు కూడా అన్నం వేరే చోట తిన్నాను, చాలా బాగుంది. అంటే ఇక్కడ శుభ్రత ఎలా ఉంది? ఇదంతా చాలా బాగుందండి. ఎక్కడైనా సరే అన్నా క్యాంటీన్లో చాలా నీట్నెస్గా ఉంది. అబ్జెక్షన్ పెడతానికి లేదు, అపోజిషన్ వాడు కూడా మాట్లాడటానికి లేదు. అందరూ పేదవాళ్ళు ప్రతి ఒక్కరూ తినాలి, బాగుంటుంది. పేద గొప్ప అనే తేడా లేకుండా సెంటర్కి వచ్చినోడు వేరే ఇదిగా కాకుండా మన డబ్బులు పొదుపు అవుతుందనే విషయం కాదు, వాళ్ళు చేసే నీట్నెస్ కానీ హోటల్లో లేదండి అది. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా కానీ ఎట్లా చేస్తారో కూడా తెలియదు, అది మనం తింటున్నాం. నేను ఒకప్పుడు మామూలుగా 20 సంవత్సరాల క్రితం స్టార్ హోటల్కి వెళ్ళా. స్టార్ హోటల్కి వెళ్తే వాడు పప్పు కాళ్ళతో దొక్కుతున్నాడు, మినపప్పు బద్దపప్పు పొట్టుపోటానికి కాళ్ళతో దొక్కుతున్నాడు, ఇడ్లీ పిండి కడగటం కూడా కాళ్ళతో దొక్కుతున్నాడు. వాడు బాత్రూమ్కి వెళ్ళి వస్తాడో పోయేస్తాడో ఏది తెలియదు. అంత అసహ్యంగా ఉన్నా కానీ మనకి టేబుల్ మీదకి వచ్చేసరికి తింటున్నాం, నీట్గా ఉండదు తింటాం. అలా కాదు, వాళ్ళు చాలా పరిశుభ్రత పాటిస్తారు, స్నానాలు చేస్తారు, జపాలు చేస్తారు. చాలా చెప్పుకోదగ్గట్టుగా మడి ఈ ఆచారాలు కానీ క్యాంటీన్లో కూడా చాలా శుభ్రంగా ఉంది. దానికి అబ్జెక్షన్ పెడతానికి లేదు. ప్రతి ఒక్కరూ తినాలి, గొప్పోడు పేదోడు కాదు, మనకు కావాల్సింది తినాలి కూడా. అది సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నన్ను చూసి ఇంకెవడన్నా మామూలు ఫీల్ అవుతాడో లేకపోతే నన్ను ఏదన్నా అంటాడనేది కూడా మనం అనుకోకూడదు. ఎవరమైనా తినొచ్చు. మనం బతికేదే దానికోసం. 4 మెతుకులు తినాలా, ఆ 4 మెతుకుల కోసం మనం తప్పనిసరి ఏది ఎలాగైనా ఎక్కడున్న మన స్టేట్ మొత్తంలో ఉన్న అన్నా క్యాంటీన్లు మొత్తం అలాగనే చాలా బాగా నీట్నెస్గా ఉంటుంది. అన్ని చోట్ల మన స్టేట్ మొత్తం కూడా అట్లానే సెంటర్లలో కూడా టిఫిన్ కానీ సాయంత్రం భోజనం కానీ మధ్యాహ్నం భోజనం కానీ చాలా శుభ్రతగా శుచితగా ఉంది, చాలా బాగుంది. అందరూ తినవచ్చు, దీనికి ఏం మామూలు నో అబ్జెక్షన్. చాలా బాగుంది, అంతవరకు నేను చెప్పగలుగుతా. ఎందుకంటే నేను తినున్నాను కాబట్టి, గొప్పల కోసం కాదు నేను చెప్పడం. ప్రతి ఒక్కరు తినొచ్చు, పేద గొప్ప అనే తేడా లేదు, ఎవరైనా తినొచ్చు, బాగుంది. పేదవాడికి ఇచ్చినందుకు మాకు కూడా అది చాలా చాలా నలుగురు ఇది అవుతారు అన్న ఆలోచన తప్ప వేరే విధంగా కాదండి. అంటే నా మనవరాళ్ళకి కూడా అందరి ఆశీర్వాదం ఉంటుంది, చాలా బాగుంటుంది అన్న ఆలోచనతో కూడా ఈ పని చేశాను. అంతేగాని గొప్ప కోసం కాదు సార్. 10 మంది నాలాంటి వాళ్ళు 10 మంది అవుతారని అది ఉంటా సార్. ఆయన ఎదురుగా అక్కడ ఎదురుగిచ్చినప్పుడు వద్దాను.
చెప్పు ప్రాణనా చెప్పు ప్రాణనా ఇవ్వలేరనా జామీన్ పంపించారు జామీన్ ఇచ్చేసిన వాళ్ళని పంపించారు నిన్న మనం కదా సార్ 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 నిన్న తను అలా ఉంటుంది పక్కన గొడవ ఉంటుంది అంట యాక్చువల్ కింద మన నేను హైదరాబాద్ నాకు మధ్యాహ్నం హైదరాబాద్ ఇంకా ఎల్లుండి సార్ మీరు నిన్న నిన్న చాలా మందిగా ఉన్నారు వాళ్ళు
ఇక్కడ హీట్ వాటర్తో శుభ్రంగా మొత్తం ఇక్కడ కడుగుతారు. ఇక్కడ ఇట్లా లైన్గా పెడతారు. ఎక్కడ చూడండి, ఎక్కడ అశుభ్రపూరితంగా ఎక్కడ లేదు, అంతా చాలా నీట్గా ఉంది. మనం చూస్తాం కింద కూడా చూడండి, ఇక్కడ కింద కానీ ఆ ఫ్లోర్ కానీ ఇదంతా ఎంత నీట్గా ఉందో. అదేవిధంగా ఇక్కడ ప్లేట్లు, తిన్న ప్లేట్లు ఇక్కడ మొత్తం చూడండి, మీరు లైన్గా ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ కింద చూడండి, మొత్తం మనం ముందు వచ్చింది కాదండి, మనం ఇప్పుడు వచ్చి రావడంతోనే మన తీసిన పరిస్థితి ఉంది. ఇక్కడ చక్కగా నీట్గా ఇది చూడండి, కింద కూడా ఎటువంటి ఇది లేకోకుండా మొత్తం ఎంత ఉంది. ఇక్కడ ఫ్లోర్ కూడా ఇంకా చూసినట్టయితే ఏమాత్రం చూడండి, వచ్చిన వాళ్ళకి ఇదేంటండి, ఇది కారపొడి. మార్నింగ్ ఇడ్లీకి కారపొడి,